ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎంత చదివినా ఏమి వినినా, ఎంత చదివినా ఏమి వినినా, తన చింతయేల మాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఏమి వినినా, తన చింతయేల మాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఇతర దూషణములు ఎడసినగాక, ఇతర దూషణములు ఎడసినగాక, అతి కాముకుడు కానియప్పుడుగాక. ఇతర దూషణములు ఎడసినగాక, అతి కాముకుడు కానియప్పుడుగాక. మతి చంచలము కొంత మానినగాక, మతి చంచలము కొంత మానినగాక. గతి ఏల కలుగు దుర్గతులేల మాను, గతి ఏల కలుగు దుర్గతులేల మాను. ఎంత చదివినా ఏమి వినినా, తన చింతయేల మాను సిరులేల కలుగు. ఎంత చదివినా ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, అన్నమయ్య రాసినటువంటి ఈ కీర్తనలో మనము ఎంత చదువుకున్నా అంటే ఈ లోక జ్ఞానాన్ని ఎంత సంపాదించినా, ఎన్ని కూడా వినినా, ఈ చెవిలో వింటున్నాం, ఈ చెవిలో వదిలేస్తున్నాం. చింత ఏలమాను, మళ్ళీ ఉదయం లేచింది మొదలు ప్రతి విషయానికి కూడా చింతపడుతూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం, టెన్షన్ పడుతూ ఉన్నాం. ఈ చింత మాత్రము పోవడం లేదు ప్రతి మనిషికి. తరువాత ఇతర దూషణములు ఎడసినగాక, అతి కాముకుడుగాని ఎప్పుడుగాక. అంటే ఎంతసేపు మన గురించి మనం ఆలోచిస్తూ ఇతరులను ప్రతి విషయానికి తప్పు పడుతూ దూషణములు ఎడసినగాక, అతి కాముకుడు కాని ఎప్పుడుగాక. మనం చెప్పుకున్నాం కదా, ఆ కాముకత్వము, అతి కాముకత్వము మనిషిని పాతాళానికి తోసేస్తుంది. మతి చంచలము కొంత మానినగాక. ఈ చాంచల్యం, మనస్సు అనేక విధాలైన చంచల స్వభావాన్ని కలిగి ఉంది. మనము ఎంత మారాలనుకున్నా మనసు మనల్ని మారనివ్వదు. ఎలా ఎంత చదివినా ఏం చేసినా ఈ మతి చాంచల్యం ఎలా తొలగుతుంది? అదే గతి ఏల కలుగు దుర్గతులేల మాను. గతి అంటే మోక్షం. ఆ పరమాత్మ యొక్క దారిని, మార్గాన్ని మనము వెళ్ళేంత వరకు మనకు గతి అనేది ఉండదు. దుర్గతులేల మాను, మనకు కష్టాలనేవి తప్పవు అని అన్నమయ్య రాసినటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి కీర్తనతో మనము దైవాసుర సంపద్ విభాగ యోగంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. మళ్ళీ ఆసురీ సంపదలో ఏ విధంగా మనిషి నీచంగా మారుతున్నాడు,
అని చెప్పబోతూ ఉన్నాడు ఆ స్వామి. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఆశాపాశము, దానికి కట్టుబడి మనిషి ఎంత నీచంగా మారిపోతూ ఉన్నాడు. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణ. మనం చెప్పుకున్నాం కదా, ఆశాపాశాలతో కట్టి దాని నుండి బయటికి రాలేక, విడిపించుకోలేక, కామ క్రోధము, మనం అనుకున్నటువంటి కోరిక తీరనప్పుడు క్రోధము వస్తుంది. మనం అది కూడా చెప్పుకున్నాం. క్రోధము ఎందుకు వస్తుంది అంటే ఆ కామము ఎక్కువైనప్పుడు, కామోపభోగ రచన, ఆ భోగాలు అనుభవించడానికి అవకాశం లేనప్పుడు క్రోధము వస్తుంది. కామక్రోధ పరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. అంటే ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, ఒక మాంసపు ముక్కను గాలానికి పెట్టినట్లయితే చేప ముందు వెనక ఆలోచించదు. దానిని ఉపయోగించి నన్ను బంధిస్తూ ఉన్నాడు అని ఆలోచించకుండా ఆశ అనేటువంటి మోహంతో దాని చేత బంధింపబడి ఆ గాలం కోసము వెళ్ళిపోతుంది. వెళ్ళి వలలో చిక్కుకుంటుంది కదా. ఆ చేపలు పట్టేవాడు ఆ గాలానికి ఒక మాంసపు ముక్కను గుచ్చి దానికి ఆశ చూపిస్తాడు. అది ముందు వెనకలు ఆలోచించదు. అదేవిధంగా మనిషి ఒక సంపద కోసమో, లేకపోతే ఒక స్త్రీ కోసమో, ఒక భోగాన్ని ఆశించో ఏదైనా ఆశపడ్డాడు అంటే దానికోసం ఎంత అన్యాయమైన పనినైనా చేయడానికి వెనుకాడడు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, హత్య చేయడానికి కూడా వెనుకాడడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఇవన్నీ కూడా అన్నదమ్ముల వంటివి. ఒక గుణం అలవడినట్లయితే వరుసగా అన్ని గుణాలు ప్రతి మనిషిని లోబరుచుకుంటాయి. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక రాగద్వేషాది విషయముల పట్ల ఎట్లాంటి ప్రేమ కలుగుతుంది అంటే, ఈ జగత్తుకంతా విపత్తు సంభవించినా, అందుకే మనం ఇవాళ చూస్తూ ఉన్నాం, ఎంతో మంది దేశాన్ని నాశనం చేయడం కోసం అనేక విధాలైన పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ప్రపంచాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలి, నాశనం చేయడము చాలా సులభమైనటువంటి పద్ధతులుగా చూపిస్తూ ఉన్నారు మనకి. కానీ ఒకసారి నాశనం అయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి బాగు చేసుకోవడం చాలా కష్టం, చాలా కష్టమైనటువంటి పని. అయితే ఈ విధమైనటువంటి దురాశ ఈ జగత్తు యొక్క వినాశనానికి దారి తీస్తుంది. ఈహంతే కామ భోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. కామ భోగాలను అనుభవించడం కోసం, అన్యాయంగా అనుభవించడం కోసం, అర్థాన్ని అంటే ధనాన్ని అనేక విధాలుగా అన్యాయంగానే సంపాదిద్దాం అన్నటువంటి ఆలోచన మనిషికి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే అనేక ఉపద్రవాలు, ఉత్పాతాలు సంభవిస్తాయి కదా. అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మనకు ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. ఎన్నో ప్రపంచ యుద్ధాలు కూడా జరిగాయి. ఒకళ్ళని మోసగించి ప్రాణాలు తీసేస్తారు, ఆ తర్వాత సర్వస్వాన్ని దోచుకుంటారు. అంతేకాదు అపకారం చేయడానికి అనేక విధాలైన పన్నాగాలను పన్నుతారు. అంతే కదా. ఆలోచనలు, దురాలోచనలు, ఆలోచనల్లో మంచి ఆలోచనలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి. ఒక మంచి పని చెయ్యాలి అంటే ఎంతో కష్టపడి మంచి ఆలోచన చెయ్యాల్సి ఉంటుంది, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఒక దురాలోచన వచ్చిందంటే ఒక మనిషిని బాధ పెట్టడానికి, హింసించడానికి ముందు వెనక ఆలోచించవలసిన అవసరం లేదు వాళ్ళకి కదా. ఎట్లాంటి ఉపద్రవాలు జరిగిపోతాయో నిమిషంలో
జరిగిపోతాయి. అదేవిధంగా వేటాడడానికి వేటగాళ్ళు ఏ విధంగా రకరకాలైనవి తీసుకెళ్తారు. ఏమిటి? వలలు, ఉచ్చులు, కుక్కల్ని కూడా తీసుకెళ్తారు. వాద్యాలు, అనేక విధాలైనటువంటి వెదురు కంచీలు పక్షులను పట్టుకోవడానికి బోయవాళ్ళు. వేటగాళ్ళేమో కుక్కలను తీసుకెళ్తారు. అనేక విధాలైనటువంటి జంతువులను పట్టుకోవడానికి, శబ్దం చేయడానికి వాద్యాలను కూడా తీసుకెళ్తారు. ఈ విధంగా ఈ ఆసురి ప్రజలు ఏం చేస్తారంటే ఇతరులను బంధించడానికి అనేక విధాలైనటువంటి ఉపకరణాలను, ఆయుధాలను, అనేక విధాలైన మోసాలను చేస్తూ తాము ఆనందిస్తారు. ఎదుటి మనిషికి అపకారం జరిగితే ఆనందించేటువంటి స్వభావము ఈ ఆసురి గుణం కలిగినటువంటి వారికి ఉంటుంది. ఇదమద్య మయా లబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఆ ఆసురి గుణం కలిగినటువంటి వాడు, ఆ రాక్షసుడు ఎలా అనుకుంటాడు తన మనసులో అని ఆ స్వామి చెప్తూ ఉన్నాడు. ఇదమద్య మయా లబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం అంటే ఇదమభ్య మయా లబ్ధం అంటే నేను సంపాదించినది, అది అన్యాయం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, నేను కావాలనుకున్నది నాకు దక్కాలి. అది లభించినప్పుడు నా మనోరథం నెరవేరుతుంది, నా కోరిక నెరవేరింది, చాలు. ఎవరు ఎలా పోయినా, ఎవరు ఎంత బాధపడినా నాకు అనవసరం అని అనుకుంటాడు ఆసురీ సంపద కలిగినటువంటి వాడు. లేకపోతే మనం చేసే ఈ పని వల్ల ఎంతమంది బాధపడుతూ ఉన్నారు, ఈ చెడు పనుల వల్ల ఈ దేశానికి ఎంత నష్టం కలుగుతోంది, ప్రజలంతా ఎంత బాధపడుతున్నారు అని ఆలోచించినట్లయితే ఎవ్వరు కూడా చెడ్డ పనులు చెయ్యరు. కానీ ఆసురీ సంపద కలిగినటువంటి వాడికి తన మనోరథం నెరవేరాలి, తను అనుకున్నది జరగాలి. ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. అతను ఏం చేస్తాడంటే తను చేసేదాన్ని ఆత్మస్తుతి పరనింద, తను చేసే పని గురించి ఎక్కువగా తనను తానే పొగుడుకుంటూ ఉంటాడు. నేనే ఇది చేశాను, ఆత్మశ్లాఘం, తనను తను పొగుడుకుంటూ ఉంటాడు. ఎవడైనా గొప్ప పని చేసినప్పుడు మనల్ని ఎదుటి వాళ్ళు చూసి కీర్తిని శ్లాఘించాలి. మంచి పని చేసినప్పుడు, గొప్ప పని చేసినప్పుడు ఎదుటి మనుషులు మనం చేసిన పనిని పొగిడినప్పుడు అప్పుడు కూడా పొగరు పడకూడదు. ఇదంతా భగవంతుని దయ, నాదేమీ లేదు, ఇందులో నా గొప్పతనం లేదు అని ఉంటారు దైవీ సంపద కలిగినటువంటి వారు. కానీ ఆసురీ సంపద కలిగినటువంటి వారు మొదట తాము చేసిన పనులను గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆత్మ శ్లాఘ క్షేత్రంలో ఏమవుతుంది, ఇంకా 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 ప్రవేశించిన కొలది వాళ్ళకి ఏమవుతుందంటే ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇంతవరకు నేను సంపాదించిన సంపద నాకు సరిపోదు, ఇంకా ఎవరిని వల్లో వేసుకుందాం, ఇంకా ఎంత సంపద సంపాదిద్దాం, ఎంతమందిని మోసం చేద్దాం అంటే సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఉండదు. తృప్తింజందని మనుజుడు సప్తద్వీపంబులందు చక్కంబడునే అని చెప్తారు పెద్దవాళ్ళు. తృప్తి అనేది లేనప్పుడు ఎంత సంపాదించినా, ఎంత సంపద వచ్చినా, ఎన్ని ఆస్తులు పెరిగినా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు. వారు తినేటువంటి ఆహారం కానీ, వారు భోగించేటువంటి సంపదల గురించి కానీ, వారు ఆనందిస్తున్న భోగాలు కానీ ఏవి కూడా వారికి తృప్తిని ఇవ్వవు. ఎంత పెద్ద ఇంట్లో అయినా ఉండొచ్చు, ఎంత ఆస్తైనా ఉండొచ్చు, కానీ వారికి తృప్తి అన్న విషయము ఉండనప్పుడు ఇక సప్తద్వీపములు దాటి వెళ్ళిన వారికి తృప్తి అనేది రాదు. కానీ ఎదుటి మనిషికి ఒక మంచి పని చేసినప్పుడు మనం ఒక సేవా భావం ఉండి
ఎదుటి మనిషికి మనము కావలసినటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని మనం చేసినప్పుడు దానివల్ల కలిగేటువంటి సాటిస్ఫాక్షన్ అన్నిటికంటే గొప్పది. మానసిక తృప్తి, ఆత్మ తృప్తి. ఆత్మతృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే మనం తిని ఒక నలుగురికి కనీసం పెట్టగలిగే స్థితి ఉంటే చాలు అని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. మళ్ళీ మళ్ళీ నేను తలుచుకుంటూనే ఉంటాను. మనం తిని మన ఇంటికి వచ్చిన అతిథులకు నలుగురికి మనము పెట్టగలిగినంత ఉంటే చాలమ్మా అనేవాడు. సంతోషంగా ఆనందంగా మనము తిని నలుగురికి పెట్టగలగాలి. అదే తృప్తి. ఆ తృప్తి కోటి రూపాయలు ఇచ్చినా కూడా రాదు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వాడేమనుకుంటాడు, ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. అంటే ఈ మూలధనాన్ని ఆధారం చేసుకొని ఈ చరాచరం అంతా కూడా నాకు ఏ విధంగా లొంగిపోతుంది, మొత్తం నేనే సంపాదించాలి, ఎవ్వరికి వెళ్ళకూడదు, ఈ ధనమంతా ఈ సంపాదనంతా నేనొక్కడిని అనుభవించాలి అన్నటువంటి దురాశ, దురాలోచన వాడికి ఉంటుంది. ఈ విశ్వంలో కల సంపదకంతటికీ నేనే ప్రభువైపోవాలి అని అనుకుంటాడు. అసౌ మయా హతః శత్రుః అనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ మయా హతః శత్రుః అంటే నేను ఇంతవరకు చంపిన వాళ్ళు చాలా తక్కువ. ఎలా అనుకుంటున్నాడో చూడండి. ఇంతవరకు నేను కొంతమందిని చంపాను, కానీ వాళ్ళు చాలరు, ఇంకా చంపాలి. అంటే నాకు ఎదురు ఎవ్వరూ ఉండకూడదు, నాకు మిత్రులు ఉండాలని కోరుకోవడం లేదు, శత్రువులందరినీ నేను చంపుతాను అంటే నీవే విధంగా ఆలోచిస్తేనే ఆ విధంగా నీ మనసు చెప్తుంది. యద్భావం తద్భవతి. మనం అందరినీ మిత్రులుగా భావించినప్పుడు ప్రపంచంలో అందరూ మిత్రులుగానే ఉంటారు. ఇక్కడ మన హృదయంలో ప్రతి ఒక్కరిని శత్రువుగా భావించినట్లయితే అణువణువున ఆ శత్రువులు పెరుగుతూనే పోతారు. మన జీవితంలో ఒక యుద్ధాలే కాదు, మన నిజ జీవితంలో ప్రతి విషయాన్ని మనము చాలా పాజిటివ్గా ఆలోచించి ప్రతి వాళ్ళు నాకు మిత్రులే, నేను అందరికీ మిత్రువునే, శత్రువును కాను అని ఆలోచించినట్లయితే అందరూ మిత్రులే అవుతారు. కానీ అసౌ మయా హతః శత్రుః అనిష్యే చాపరానపి. ఎక్కువ మంది శత్రువులను చంపుతాను నేను, అప్పుడు ఈ ప్రపంచమునందు అంతటా నేనే, నా కీర్తి రాజ్యమే ఉంటుంది. అంటే చంపితే కీర్తి వస్తుందా? ఎప్పుడు రాదు. క్షమాగుణం, దయ, క్షమ, వీటి వల్ల ప్రతి మనిషికి కీర్తి వస్తుంది. మహాత్ముడు ఒక చెంప మీద కొట్టినప్పుడు వేరొక చెంప చూపించాడు ఆయన. అంటే అహింసో పరమో ధర్మ, అహింస చేతే కీర్తి అనేది వస్తుంది. కానీ వీడేమనుకుంటాడు, నా ఆజ్ఞలో పనిచేసే మనుష్యులను విడిచి మిగిలిన వారందరినీ నేను చంపేస్తాను. అదేవిధంగా మనము రామాయణంలో చూసినట్టయితే రావణాసురుడు, అలాగే ద్వాపర యుగంలో కంసుడు, రకరకాలైనటువంటి రాక్షసులు అని ఎందుకు చెప్పాము అంటే వారు నా మాట విన్న వాళ్లే నిజమైనటువంటి, అంటే నా సేవకులు అంతే, మిత్రులు కాదు. మిగిలిన వారందరినీ నేను చంపేస్తాను అంత భావము ఉంటుంది వీడికి. అంతేకాదు ఈ చరాచరాలకు ప్రభువని లోకులచే చెప్పుబడువాడను నేనే, ఈ చరాచర సృష్టికి ప్రభువును నేనే. అలాగే వారందరూ కూడా అనేక విధాలైనటువంటి కార్యాలను చేస్తూ ఋషులను, మునులను, దేవతలను అందరినీ కూడా బాధ పెట్టారు. యజ్ఞాలు జరగకుండా, యాగాలు జరగకుండా అడ్డుకున్నారు. చాలా ప్రశాంతంగా తపస్సు చేసుకున్నటువంటి మునులను వెళ్ళి వారి యజ్ఞాలకు అడ్డంకులు కల్పించారు. వారి ప్రశాంతతను చెడగొట్టారు. పరస్త్రీలను చెరబట్టడం,
అలాగే దేవతలను బంధించడం. ఈ సూర్య చంద్రులు కూడా మనకు ప్రత్యక్ష దేవతలు. వారి దగ్గర నుండి నవగ్రహాలందరినీ కూడా వారు లోబర్చుకున్నారు. ఇవన్నీ మనము పురాణాల్లో వింటూ ఉంటాం. అంటే ఇట్లాంటి నీచమైనటువంటి ప్రవృత్తి ఈ శరీరంతో నా ముందు ఇంద్రుడు కూడా అల్పుడే. నేను మనస్సు, వాక్కు, శరీరంతో ఏ పని చేయడానికి నేను ఉద్యమిస్తానో ఆ పని నెరవేరకుండా ఉండకూడదు. అంటే నేనేది చెప్తే అందరూ అదే చెయ్యాలి. కుటిలమైన నీతి అది ఉంటుందన్నమాట. నాతో పని కలుగునంత వరకు కాలుడు కూడా తన బలమును గురించి ఆలోచించకూడదు. ఇంత నీచమైనటువంటి అసౌ మయా హతః శత్రుః అనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేనే ఈశ్వరుణ్ణి, నేనే సిద్ధుణ్ణి, నేనే బలవంతుణ్ణి, నేనే ఈ అన్నిటినీ అనుభవించేటువంటి సుఖాలను అనుభవించేటువంటి భోగిని. అంటే అహం బ్రహ్మస్మి అన్నటువంటి ఆ పరమ సత్యాన్ని తెలుసుకోకుండా అన్నీ నేనే, భగవంతుడు లేడు, నేనే భగవంతుణ్ణి అని విర్రవీగేటువంటి మనస్తత్వము వీళ్ళకి ఉంటుంది. ఆసురీ సంపద కలిగినటువంటి వారికి. మనము ఇలాంటి నీచమైన గుణాల జోలికి పోకుండా, ఇతరులను మాటలతో బాధించకుండా, మనకు తోచినటువంటి సేవ ఈ కారణ శరీరంతో చేస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఆ పరమాత్ముడు నడిపించినటువంటి దారిలో దయా స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ మనకందరికీ అండగా ఉంటాడు. ఆయనను నమ్ముకుని మనము చాలా సుఖంగా మన మార్గాల్లో ప్రయాణించినట్లయితే అందరూ కూడా సుఖంగా ఉంటాము. అందరికీ దైవీ సంపదే వస్తుంది. ఆ తర్వాత స్వామి ఏం చెప్తాడో మనం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.